బౌద్ధ ధర్మంలో బుద్ధుని స్థానం. బుద్ధుడు స్థాపించిన ధర్మంలో తాను ఏ స్థానము కోరలేదు. దీనికి సంబంధించిన కొన్ని అంశాలు మనం చూద్దాం. క్రీస్తు నెలకొల్పిన మతానికి తానే ప్రవక్తనని ప్రకటించుకున్నాడు. తాను దేవుని కుమారుడు అని కూడా ప్రకటించుకున్నాడు. తను దేవుని కుమారుడని అంగీకరించిన వారికి మాత్రమే పరలోక రాజ్యం లభిస్తుందని కూడా ఖచ్చితంగా చెప్పడం జరిగింది. పరలోక రాజ్యంలో ప్రవేశించదలిచిన వారు క్రీస్తును ప్రవక్తగాను, దేవుని కుమారుడిగాను అంగీకరించి తీరాలని ఆ మతంలో తానే ఆరాధ్యుడిగా స్థానం కల్పించుకున్నాడు. ఇస్లాం మత ప్రవక్త అయిన మహమ్మద్ తాను దేవునిచే పంపబడినట్లు ప్రకటించుకున్నాడు. మోక్ష సాధన కోరేవారు 2 షరతులు విధిగా పాటించి తీరాలన్నాడు. ఇస్లాం మతం ద్వారా మోక్షం లభించాలంటే మహమ్మద్ దేవుడిచే పంపబడిన ప్రవక్త అని అంగీకరించాలి. ఇస్లాం మతం ద్వారా మోక్షం లభించాలంటే మహమ్మద్‌ని ఆఖరి ప్రవక్తగా కూడా అంగీకరించి తీరాలి. పై 2 షరతులను విశ్వసించినట్లయితేనే ఇస్లాం మతం ద్వారా మోక్షం లభిస్తుందని అతను ప్రకటించడం జరిగింది. ఆ విధంగా ఇస్లాం మత స్థాపకుడైన మహమ్మద్ తాను ప్రవక్తనని, దేవునిచే పంపబడిన వాడినని, ఆ కారణంగా ఆ మతంలో తాను ఆరాధ్యుడిగా స్థానం కల్పించుకున్నాడు. కానీ బుద్ధుడు తాను నెలకొల్పిన ధర్మంలో అలాంటి స్థానం ఏమీ కోరలేదు. తాను అందరిలాగే సహజ సిద్ధంగా శుద్ధోదన మహామాయల కుమారుడినని కాక మరే అతీత వ్యక్తినని ప్రకటించుకోలేదు. క్రీస్తు మహమ్మదుల వలె బుద్ధుడు తనకొక ప్రత్యేక స్థానం అంటూ కల్పించుకొని మోక్ష సాధన పేరుతో ఎలాంటి షరతులు విధించలేదు. ఆ కారణంగానే బౌద్ధ ధర్మ సాహిత్యం ఎంతో ఉన్నప్పటికీ అందులో బుద్ధుని గూర్చి కొద్దిగా మాత్రమే చెప్పబడింది. బుద్ధుని మరణానంతరం మొట్టమొదటి బౌద్ధ సదస్సు రాజగృహ నగరంలో జరిగినట్లుగా తెలుస్తుంది. కాశ్యప భిక్షువు ఆ మహాసదస్సుకు అధ్యక్షత వహించగా ఆనందుడు, ఉపాలి, అలాగే కపిలవస్తుకు చెందిన వారు, బుద్ధుని వెంట పలు చోట్ల తిరిగిన వారు ఆ మహాసదస్సులో పాల్గొన్నారు. అయితే సభాధ్యక్షుడైన కాశ్యపుడు చేసిందేమిటి? బుద్ధుని బోధనలను వల్లించమని ఆనందుని కోరాడు. తాను వల్లించిన ప్రతి బోధనని భిక్షుగణం ముందు ఉంచి, ఇది సక్రమంగా ఉన్నదా అని ప్రశ్నించాడు. అది సక్రమమేనని భిక్షుగణం ఏకగ్రీవంగా అంగీకరించిన మీదటనే దాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తరువాత వినయ సూత్రాలను వల్లించవలసిందిగా ఉపాలిని కోరాడు. ఉపాలి వల్లించిన ప్రతి సూత్రాన్ని సభికుల ముందుంచి ఇది సక్రమంగా ఉన్నదా అని ప్రశ్నించడం జరిగింది. వారది సక్రమమేనని ఆమోదించిన మీదటనే దాన్ని అంగీకరించడం జరిగింది. ఈ 2 పీఠకాల పునశ్చరణ తరువాత బుద్ధుని జీవిత విశేషాలను వివరించమని కాశ్యపుడు ఎవరినైనా కోరి ఉండొచ్చు. అయితే కాశ్యపుడు ఆ పని చేయలేదు. ఎందుచేతనంటే బౌద్ధ ధర్మ సంఘానికి పై 2 పీఠకాలు మాత్రమే అవసరమని కాశ్యపుడు భావించాడు. కానీ ఆనాడు కాశ్యపుడు బుద్ధుని జీవిత విశేషాలను సైతం గ్రంథస్థం చేయించి ఉన్నట్లయితే, ఈనాడు మనకి బుద్ధుని గూర్చి ఇంకా విపులంగా తెలిసి ఉండేది. అయితే బుద్ధుని జీవిత విశేషాలను సైతం గ్రంథస్థం చేయించాలని కాశ్యపుడు ఎందుకు భావించలేదు? అలా చేయడం తనకిష్టం లేక కాదు. అందుకు ఏకైక కారణం బుద్ధుడు తన ధర్మంలో తనకు ఎలాంటి స్థానాన్ని ఏర్పరచుకొని ఉండకపోవడమే. బుద్ధుడు నెలకొల్పిన ధర్మం అనేది 2గా విడివడి ఉంది. బుద్ధుడు తనకు వారసునిగా మరెవరిని నియమించకపోవడం, అలాగే తనకంటూ తన ధర్మంలో ప్రత్యేక స్థానం ఏది లేదు అనేందుకు ఇది ఒక మంచి ఉదాహరణ. తన తరువాత వారసుడు ఎవరో తెలుపమంటూ 1కి 3 సార్లు కోరడం జరిగింది. అలా కోరిన ప్రతిసారి బుద్ధుడు అందుకు ఒప్పుకోలేదు. ఆ విషయమై తానిచ్చిన సమాధానం వల్ల బుద్ధ ధర్మమే వారసుడని చెప్పడం జరిగింది. సిద్ధాంతం దాని స్వంత బలంపై నిలబడగలగాలి. అంతేగాని మానవుడి అధికారానికి లోబడి కాదు. మానవుడి అజమాయిషికి లోబడి మనగలిగేది బలమైన సిద్ధాంతం కాజాలదు. ధర్మం యొక్క విస్తరణ విషయంలో ప్రతిసారి ఆ ధర్మ సంస్థాపకుని పేరును ప్రస్తావించవలసిన వచ్చినట్లయితే అది ధర్మం కాదు కదా! బుద్ధుడు తన ధర్మంలో సంఘంలో స్థానం
తన స్థానం ఏమిటన్న విషయంపై అంత స్పష్టమైన అభిప్రాయాన్ని వెలిబుచ్చడం జరిగింది. థ్యాంక్ యూ. మరోసారి మరో అంశంతో మీ ముందుకొస్తాను.